ఏం జరిగింది నాన్న? మీకు కూడా తెలియాలా? వీళ్ళకి చెప్పిందిగా, చెప్పేసి ఉంటావుగా. నాటకాలు ఆడద్దు, నాకు తెలుసు. తను నన్ను కాపాడిందంటే అప్పటికి మంటల్లో కుక్క పిల్ల పడింది. మానవత్వంతో దాన్ని సేవ్ చేద్దామని నేను వెళ్ళాను. ఆ కుక్క పిల్లని సేవ్ చేస్తూ నేను మంటల్లో ఉండిపోతే నన్ను కాపాడడానికి తనొచ్చి నన్ను సేవ్ చేసింది. అదన్నా పెద్ద గొప్ప విషయమా? ఏంటి అలా చూస్తున్నారు? అమ్మా, నువ్వు మంటల్లో పడినా కుక్క పిల్లని కాపాడటానికి వెళ్ళావో అనుకున్నాను. అక్కడ చరణ్ గాడుంటే వేణ్ణి సేవ్ చేసావా? అంటే మంటల్లో నేనుంటే నన్ను సేవ్ చేశానంత అని చెప్పలేదా? అంటే నా సీక్రెట్ నేనే లీక్ చేసుకుని అదవనైపోయానా? నా బతుకు చాడా. కుక్క పిల్లేంటి, మంటలేంటి, మిమ్మల్ని ఇది సేవ్ చేయడం ఏంటి? నేను చెప్తా. ఏమండి, చెప్పమంటారా? ఎందుకు? మొత్తం భాగవతం అంతా నేనే చెప్పుకున్నానుగా. ఇప్పుడు చెప్పుకుంటే ఉంది, చెప్పకపోతే ఉంది. చెప్పుకొని చావు. ఏం లేదు అక్షిత, రోడ్ మీద వెళ్తుంటే పాపం మంటల్లో చిన్న పెట్ అందులో ఉండిపోయింది. మీ బావగారు మానవతా దృక్పథంతో ఈయనే వెళ్లి హీరోలాగా మంటల్లోకి దూకారు. కానీ జీరోలా ఆయన అక్కడే ఉండిపోతే తర్వాత నేను హీరోయిన్ లాగా వెళ్ళాను, ఆయన్ని కాపాడాను. అయిపోయిందని బిల్డప్. కావాలంటే ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకో. ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ చెప్పుకోవడం నాకు అలవాటేం లేదులేండి. నాకు అసలే సిగ్గు. నీ సిగ్గు శ్రీకాకుళం సంతలో అమ్మయ్యా, ఇంకాపు. ఆయన మంటల్లో ఏదో కుక్క పిల్ల పడిపోతే నీకెందుకురా? అలా అంటారేంటంటే? మానవతా హృదయం ఉండాలి. మూగ జీవాలపై ప్రేమ చూపించడం అంటే ఎంత గొప్ప మనసు ఉండాలి. చరండి అంత గొప్ప మనసు. ఈవిడి గారు ఏదో పెద్ద మొగుడిని కాపాడేశారని పెద్ద బిల్డప్లు ఇచ్చేస్తోంది. అదే పరిస్థితుల్లో చంటి ఉండుంటే నేను మాత్రం మంటల్లోకి దూకి కాపాడినా ఏంటి? ఓసేయ్, మొగుణ్ణి నువ్వు మంటల్లో దూకి కాపాడే రకానివి కాదే, మంటల్లో మొగుణ్ణి తోసే రకానివి. నానమ్మ, తన క్యారెక్టర్ని నువ్వు ఇంత కరెక్ట్గా ఎలా క్యాచ్ చేయగలిగావు? ఒరే, ప్రేమించిన నీకు దాని క్యారెక్టర్ అర్థం కావడలేదేమో కానీ అది కొంపలో అడుగు పెట్టినప్పటి నుంచి దాని క్యారెక్టర్ నాకు అర్థమైంది. సరే సరే, ఆయన ఆల్రెడీ చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు. ఏమండి, మీరు వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోండి. నువ్వు మరీ గారాలు పోకు, గోపు మీద కొట్టేస్తాను.